హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ హంట్. నేను మీ వెంకట్. ఈరోజు అయితే మనతో పాటు నెల్లూరు అలక్య గారు ఉన్నారు. సో ఆవిడతో కాసేపు ఒక చిన్న చిట్ చాట్ లాంటిది. ఎలా అంటే రకరకాలుగా చాలామంది వరకు చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్ అనగానే ఒక రకమైన వైబ్ వచ్చేస్తూ ఉంటుంది, రకరకాలుగా థింక్ చేసేస్తుంటారు వాళ్ళ గురించి. సో అలా కాకుండా తనకంటూ తనే సొంతంగా ఒక మార్క్ క్రియేట్ చేసుకొని తన సొంత కష్టంతో ఈరోజు ది బెస్ట్ పర్సన్ అన్నట్టుగా వెలుగులోకి వచ్చారనమాట. ఆవిడతో ఒక కాసేపు ఒక చిన్న చిట్ చాట్. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే బాబు, ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే ట్రాన్స్జెండర్ అనే వర్డ్ వినంగానే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చాలా ఇంటర్వ్యూస్లో రకరకాలుగా చెప్పారు, ప్రతి దానికి ఆన్సర్ చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ఇంకా బయటికి చెప్పుకోకుండా కష్టపడుతూ వాళ్ళ ఇంట్లోనే మగ్గిపోతూ ఇంకొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు సూసైడ్ చేసుకోవటం అది ఎక్కడో రేరు. నేను ట్రాన్స్జెండర్ని అని చెప్పుకొని దానికి భయపడేవాళ్ళు తక్కువ, అప్పట్లో ఎక్కువ. ఇంట్లో నుంచి బయటికి రావటం, నేను ట్రాన్స్జెండర్ని అని చెప్పుకోవటం అది అసంభవం, జరిగే పని కాదు. ఇప్పుడు ఏంటి, అలా వెళ్ళేసి ఇలాగే సినిమాకి వెళ్ళేసి వచ్చేసినట్టే ట్రాన్స్జెండర్లు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు, మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులే తీసుకొచ్చి వదిలిపోతున్నారు పెద్దవాళ్ళ దగ్గర. సో ఇప్పుడు అంత ఇది లేదనమాట, అంత పట్టుదల ఇప్పుడు లేదు. అప్పట్లో ఉండింది మీ టైంలో అయితే, మా టైంలో కానీ మా ముందు టైంలో ఇంకా ఇదిగా ఉండింది. ఓకే, చాలామంది వరకు ఫ్యామిలీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అండ్ బయటికి రావట్లేదు అనేది కూడా వింటూ ఉంటాం కదా. అవును, అలాంటివి ఏమైనా కేసెస్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు? ఎవరన్నా వస్తుంటారు. మేమే బేస్ చేసాం, మమ్మల్ని కూడా తీసుకోలేదు అప్పుడు ఫస్ట్లో. మేము ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత కొన్ని సంవత్సరాలకి తర్వాత మరి డబ్బు సంపాదించుకున్నాము అని చెప్పాను, హోదా సంపాదించుకున్నామనో అప్పుడు దగ్గరకు తీశారు. కానీ మధ్యలో నన్ను దగ్గరకు తీయలేదు. అన్నోళ్ళు కానీ ఇంకా అదర్స్ మా ఫ్యామిలీస్ కానీ ఇంకా అందరూ కూడా మా కుటుంబాల మొత్తం కూడా నన్ను దగ్గరకు తీయలేదు. మా బంధువులు కానీ ఎవరు కానీ దగ్గరకు తీయలేదు. ఎక్కడైనా కనిపించినా మొహం చాటేసుకొని వెళ్ళిపోయేది. కానీ ట్రాన్స్జెండర్స్కి ప్రస్తుతానికి ఉన్న సొసైటీలో అంత పెద్ద వాల్యూ లేదు, అంత రెస్పెక్ట్ లేదు, రకరకాలుగా అనుకుంటున్నారు అనేవాడు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇలాంటివి ఉన్నాయి. నిజమేనా? నిజమే. మీరు ఏమైనా ఫేస్ చేశారా? బేస్ చేస్తూనే ఉన్నాం. ఒక లీడర్గా ఉన్నప్పుడు బేస్ చేయకుండా ఎట్టుంటాం? ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాం. ఇప్పటికీ బేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ తక్కువ, ఈ డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ ఎక్కువ. ఓకే, ఏ జిల్లాలో కానీ అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా కానీ నకిలీ ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయినారు. విగ్గులు పెట్టుకోవటం, ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయారు. ఓకే, మెయిన్ ఈజీ మనీ కోసం అలవాటు పడిపోతారు. మరి ఇటువంటి వాళ్ళు మీరు ఏమనట్లేదా? తొలుపున పట్టుకుంటారు, పెద్దవాళ్ళు దగ్గర తీసుకొస్తారు, వాళ్ళకేదో పనిష్మెంట్ ఇచ్చేసి లేదంటే పోలీస్ స్టేషన్కి అప్పగిచ్చేసి పంపించేస్తాం. వాళ్ళైనా ఏం చేస్తారు, ఇప్పుడు ఆ రైట్స్ లేవు కదా, పోలీసులకు కూడా కొట్టే రైట్స్ లేవు, ఎవరిని కొట్టే రైట్స్ లేవు. ఒకరోజు ఉంచుకుంటారు, పంపించేస్తారు. ఇట్లాంటి పనులు చేయవాకుండా పంపించేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇంకో చోట, ఈ చోట అయిపోయింది, మళ్ళీ ఇంకో దగ్గర మళ్ళీ మక్కం పెడతారు, అక్కడ మళ్ళీ ఇదే పని చేస్తారు. ఓకే, ఎందరూ పెద్దోళ్ళని వాళ్ళని అరికడతారు? వాళ్ళ మనస్సాక్షి తెలియాల. ఒక జెండుగా పుట్టి మనము వాళ్ళకి వాళ్ళు చేసే పనికి మా ట్రాన్స్జెండర్కి, ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్కి ఆ ప్రభావం మా పైన పడుతుంది. ఓకే, అంటే ఒక ట్రాన్స్జెండర్కి ఎక్కడైతే తక్కువ మర్యాదతో చూస్తూ ఉంటారో ఇటువంటి చాలా జరుగుతూ ఉంటాయని చెప్పేసి మీరు కాబట్టి మీరు బాగా హట్ అయింది డీప్గా, మీరు ఒక దగ్గర అంటే ఆల్మోస్ట్ ఎయిట్ చేసే రేంజ్లో హట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉంది. ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ఉంది, అటు మామూలుగా నేను మీటింగ్లకు వెళ్తుంటాను ఎక్కువ. మా నెల్లూరు జిల్లాలో మీటింగ్లకు వెళ్తుంటాను. మౌత్ ఎక్కువ ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, అడిషనల్ డిఎంహెచ్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అడిషనల్ డిఎస్పి అందరూ ఉంటారు, ఎన్జిఓలు అందరూ ఉంటారు, స్టేజీ మీద అందరూ ఉంటారు. లాస్ట్లో లాస్ట్లో ట్రాన్స్జెండర్కి ఇస్తారు. ఏమంత తక్కువ మేము అంటే అందరు మాట్లాడిన తర్వాత మాకు ఇస్తారు. అది వివక్ష కదా. ఖచ్చితంగా మధ్యలో ఇవ్వచ్చుగా. పిలవటం కూడా అందరిని ఫస్ట్ పిలుస్తారు. ఓకే,
ఎమ్మెల్యే గారిని ఫస్ట్ పిలిచారు, తర్వాత రూరల్ ఎమ్మెల్యే గారిని ఫస్ట్ పిలిచారు, సెకండ్ పిలిచారు, తర్వాత థర్డ్ ఎస్పీ గారిని, ఫోర్త్ కలెక్టర్ గారిని, తర్వాత మమ్మల్ని పిలవచ్చు కదా. ఎన్జిఓ నాయకులు పిలుస్తారు, తర్వాత చిన్న చిన్న వాళ్ళని కూడా పిలుస్తారు. లాస్ట్లో నన్నే కాదు ఎవరినైనా లాస్ట్లో ట్రాన్స్జెండర్స్ని పిలుస్తారు. అలాగే ఎందుకు పిలుస్తారు? అది వివక్షే కదా. ఇంకా ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో వివక్ష పాలేదు అంటే అది మా దౌర్భాగ్యమా లేదు మేము చేసుకున్న పాపమా అని మాకు అర్థం కాలేదు. ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఇంకా అలాగే జరుగుతుంది. సో మీరు సీరియల్స్ మూవీస్ చేస్తూ ఉన్నారు, చేశారు అండ్ రన్ అవుతున్నాయి కాబట్టి ఇండస్ట్రీలో ఎక్కడైనా బాగా హట్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందండి? ఇది సోషల్ మీడియాలో మీరు చేశారు, ఇది జరిగింది కాబట్టి ఓకే. బయట అయితే ఇండస్ట్రీలో ఈ రకంగా ఏమైనా జరిగింది ఎప్పుడన్నా? ఇండస్ట్రీలో కూడా ట్రాన్స్జెండర్స్ని తక్కువగా చూడటం అంటే పేర్లొద్దు. ఒక మూవీలో చేస్తుంటే కోటా గారు మిస్సెస్గా చేస్తుంటే డైరెక్టర్లు ఇద్దరు కూర్చొని నేను ట్రాన్స్జెండర్ అని చెప్పాను. అప్పటి వరకు ట్రాన్స్జెండర్ అని చెప్పని వాళ్ళు కనుక్కోలేదు. మాట జరిగిన తర్వాత ట్రాన్స్జెండర్ అని చెప్పని నా డైలాగ్ మొత్తం కట్ చేసేసి ఓన్లీ నేను అనుకున్న వ్యక్తి వెనకాల నన్ను ఓన్లీ చూపుడికి నిలబెట్టారు. నాకు చాలా బాధ వేస్తుంది. అప్పుడు అంటే ఏం ట్రాన్స్జెండర్స్ మూవీలో చేయకూడదా, సీరియల్లో చేయకూడదా? ఎవరికి తీసేస్తున్నాం మేము? ఎవరికంటే తక్కువ? ఏం మేము డైలాగులు చెప్పలేమా? ఇప్పుడు మీ ముందర కూర్చొని ఇలాగ మాట్లాడుతున్నాము, అదే కదా అక్కడ కూడా మాట్లాడేది. స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదువుకుంటాం, చెప్పేస్తాము. ఒకవేళ బహుశా 1-2 సార్లు తప్ప వచ్చాము, మూడోసారి కరెక్ట్గా మేము అంటే చెప్తాం కదా ఈజీగా. ఒకవేళ చదువుకోని వాళ్ళు ఉంటారు, ప్రాంప్టింగ్ చెప్తుంటారు కదా పక్కన. సీరియల్లో కానీ సినిమాల్లో కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులకే ప్రాంప్టింగ్ చెప్తున్నారు. మేమెంత చిన్న కాన్కస్గా కొట్టేవాళ్ళు లాంటి వాళ్ళవి, మాకు ప్రాంప్టింగ్ చెప్పలేదా? కోట గారి పక్కన మిస్ అయిన సినిమా పేరు అని చెప్పగలరండి? వద్దులేండి, ఎందుకు? ఎందుకంటే పెద్ద లెంత్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కోసం వెళ్ళిన మీరు మీ ట్రాన్స్జెండర్ అని చెప్పిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టేసి ఆ క్యారెక్టర్ వెనకాల నుంచోబెట్టారు అనగానే చిన్న బాధేస్తుందండి. బాధేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోదాం అనుకుంటే ఒక పెద్ద ఆవిడ వద్దమ్మా ఆగు, ఇది ఇంతవరకు తృప్తి అనుకొని చాలించుకో అని చెప్పన్నది. ఆవిడ మాట కాదనలేక నేను అంతవరకు నిలబడేసి వచ్చేసాను. ఓకే, సీరియల్ చేశాను చెప్పారు. సీరియల్ చేశారండి? రాములమ్మ చేశాను, శతమానమవతి చేశాను, కేటాలు చేశాను, ఇప్పుడు తులసి చేస్తున్నాను ప్రజెంట్. వీటిలో మంచి క్యారెక్టర్ పడుతుందండి? మంచిదా చెడ్డదా అంటే లాంగ్ రోల్సే, కానీ ఆర్టిస్టు అన్న తర్వాత ఏ క్యారెక్టర్ అయినా చేయాలి. పని మనిషి క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యాలి, అది హీరోకి కానీ హీరోయిన్ మదర్ క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యాలి. అది ఏదైనా ఆర్టిస్ట్ అన్న తర్వాత ఏ క్యారెక్టర్ అయినా చెయ్యాలి.